డాక్టర్ గారు, స్త్రీకి రతిలో జడతూ ఉంటే అది పోవడానికి భర్త ఏం చేయాలి? మా ఆవిడికి సెక్స్లో ఏమాత్రం ఆసక్తి లేదు. నా ఫోర్స్ మీద సెక్స్లో పాల్గొంటుంది. సెక్స్ చేసినంతసేపు విసుక్కుంటూ ఉంటుంది. ఆమెలో జడత్వం పోవాలంటే ఏం చేయాలి? స్త్రీలో రతిలో జడత్వం దీనే ఫ్రిజిడిటీ అంటామన్నమాట. వాళ్ళకి రతి ఏళ్ళ ఎటువంటి ఆసక్తి ఉండదు. అసలు భర్త ఫోర్స్ చేసి సెక్స్ చేయడం తప్ప ఆ మటుకు ఆమె ఎప్పుడు ముందుకు రాదు. కొంతమంది అయితే అంటే ఏమాత్రం దాంట్లో తృప్తి చెందరగాని భర్త కోసం అలా వెళ్ళిపోయి చూస్తారు. ముట్టితో ముద్దులా పడి ఉంటారు. వాళ్ళు కూడా భర్తకు మూడిపోతుంది. అలాంటి అంటే ఏమాత్రం ఇంట్రెస్ట్. వీరికి ప్రధాన కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచే ఇలాంటి వాళ్ళకి సెక్స్ అంటే నీచమైంది అనే భావం కలిగిస్తారు. ఆడది సెక్స్ గురించి ఆలోచించకూడదు, మాట్లాడకూడదు అని వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా పెంచుతారు కొంతమంది. అలాంటి వాళ్ళకి సెక్స్ పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ థాట్ ప్రాసెస్ చిన్నప్పటి నుంచి లేకుండా చేస్తుంది. మన చాలా వరకు మన ఆలోచనలు మొదటి నుంచి మౌళ్ళు అవ్వాలి. అణిచివేస్తే అలాగే ఉంటాయి. తప్పు అంటే తప్పుగానే ఉంటాయి. తప్పు అంటే తప్పు. నువ్వు ఆడదాని అసలు దాని సెక్స్ ఆలోచించకూడదు, మాట్లాడకూడదు, చేయకూడదంటే ఇంకా అంతే. వాళ్ళు నిజం అమ్మానాలు చెప్పారు కనుక, పెద్దవాళ్ళు చెప్పారు కనుక అలాగే ఉంటారు. వాళ్ళు రతిలో జడతారు. ఇలా కాకుండా కొంతమందికి చైల్డ్హుడ్లోనే వాళ్ళకు ఒక చైల్డ్హుడ్ అబ్యూజ్ అంటాం. చైల్డ్ అబ్యూజ్ అనేది ఉంటుంది. అంటే ఎవరో చిన్నతనంలోనే వాళ్ళని కొద్ది సెక్స్ పరంగా వాళ్ళని బలత్కరిస్తారు. బలత్కరిస్తే వాళ్ళకి సెక్స్ అంటే ఒకరికి విరక్తి పుడుతుంది, అసహ్యం వేస్తుంది, సెక్స్ అనిపిస్తుంది. ఎందుకని బలత్కరించారు? చాలా బాధ పుట్టింది. బాధపడి సెక్స్ అంటే ఇంత నీచమైంది, చాలా బాధాకరమైంది అనుకుని మనసు విరిగిపోతుంది సెక్స్ మీద. అసలు సెక్స్ అంటేనే ఒక అసహ్యం ఏర్పడుతుంది. వీళ్ళల్లో ఒక రకం జడత్వం ఏర్పడుతుంది. ఇలాంటి వాళ్ళు వీళ్ళు మనం సైకో ఎనాలిసిస్ చేస్తే చైల్డ్హుడ్ అబ్యూజ్ అనేది మనకు బయటపడుతుందన్నమాట. చిన్నతనంలో జరిగినటువంటి ఆ సెక్స్ సంబంధించినటువంటి ఆ రేప్ కానీ ఇంకోటి కానీ అవన్నీ బయటపడతాయి. అప్పుడు వాళ్ళకి ఎనలైజ్ చేసేవారు. అది ఎప్పుడైనా సరే రతిలో జడత్వం రతిళ్ళ లేనప్పుడు చిన్నప్పటి నుంచి మనం వాళ్ళని ఎనలైజ్ చేసుకుంటూ రావాలి. మన మనస్తత్వాలు, వాళ్ళకి ఏంటి, ఎలా పెంపకం ఏంటి, వాళ్ళకి ఏమైనా జరిగిందా సంఘటనలు, ఇవన్నీ అనలైజ్ చేసుకుని రావాలి. చేసుకొచ్చి తర్వాత వాళ్ళకి సెక్స్లో మాధుర్యం ఎలా ఉంటుంది అనేది తెలియజేయాలి. వాళ్ళలో స్పందన కలిగించాలి. టచ్ థెరపీ, టాక్ థెరపీ ఏమంటాం, ఒక ముట్టుకుంటే ఏ రంగా అనిపిస్తుంది, ఏ రంగా ఒక మాట చెబితే ఎలా ఉంటుంది, ఒక సెక్స్ గురించి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ నిదానంగా టాక్ థెరపీ, టచ్ థెరపీ అని చేసిన దాని మీద వాళ్ళ సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళలో మార్పు వస్తుంది. అయితే క్షణాల్లో ఎందుకంటే చిన్నప్పటి నుంచి వచ్చిన భావాలు నిమిషాల్లో వదలవు, కానీ మార్పు వస్తుంది, ఖచ్చితంగా మార్పు. అందులో పెద్దవాడైంది కనుక ఇప్పుడు చిన్నప్పుడు ఉన్న వరకు చెప్తే తను అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకుని మనసును మార్చుకోవడానికి ప్రయత్నం. ఇక్కడ భర్త యొక్క తోడ్పాటు కూడా కావాలి, భర్త యొక్క సహనం కూడా కావాలి. అంతేగాని నువ్వు వేస్ట్ ఫెలో అంటుంటే ఆవిడ ఇంకా మరింత ఇదైపోతుంది. సెక్స్ అంటే అవర్షం మరిగిపోతుంది. ఇంకా మగవాళ్ళంతా ఇంత దుర్మార్గులు అనుకుంటుంది. అంచేత అలా కాకుండా తను జాగ్రత్తగా ప్రేమ చేస్తే చాలా వరకు రతిలో జడత్వాన్ని తొలగించవచ్చు, చాలా వరకు. కానీ టైం తీసుకుని అంతే ఇద్దరు వెళ్ళి డాక్టర్కి వెళ్ళి కలిసి వెళ్ళి ఇద్దరు సైకోథెరపీ పొందితే దాంతో సెన్సేటివ్ ఫోకస్ అంటాం. ఆ సెన్సేటివ్ ఫోకస్ ద్వారా వాళ్ళలో ఒక రకమైన సెక్స్ని మేలుకొల్పారు. సెన్సేటివ్ ఫోకస్ దాంట్లో రొమాంటిక్ టాక్ ఉంటుంది, టచ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ స్టెప్ బై స్టెప్ నేర్పుకుంటూ వస్తే దాని సెన్సేటివ్ ఫోకస్ అంటాం. ఆ సెన్సేటివ్ ఫోకస్తో సెక్స్ని మేలుకొల్పడం జరుగుతుందన్నమాట. అంచేత చాలా మరి ఎంత రతిలో జరుగుతున్న వాళ్ళకి మాత్రం కొద్దిగా భర్తకి సహనం ఉండాలి. సరిగ్గా చేస్తే మాత్రం వాళ్ళు తప్పకుండా వాళ్ళ మార్పు వస్తుంది, రాకుండా ఉండదు, వస్తుంది. కానీ టైం పెట్టి చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మార్పు వస్తుంది. చూసారు కదండి ఇవాల్టి కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.